రాజకీయ నాయకులు ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవటం సర్వసాధారణం. ఒకరి పార్టీలోకి ఇంకొకరు పోవటం కూడా సర్వసాధారణం. అలా జంప్ అవుతూ ఉంటారు. ఇక్కడ విమర్శించుకోవటం అంటే వ్యక్తిగతంగా దూషించుకోవటం, ఆడవాళ్ళని తిట్టటం ఇలాంటివి కాదు. విమర్శించటం అంటే ఒకరి తప్పును ఒకళ్ళు ఏలెత్తి చూపించడం. ఇలా ఏలెత్తి చూపించిన వాళ్ళే తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఎవరైతే మన తప్పుని ఏలెత్తి చూపిస్తారో వాళ్ళని తమ పార్టీల్లోకి లాక్కుంటారు. అలా బలాయి చేసుకుంటారు. మంత్రి పదవుల్లో కట్టబెడతారు. గతంలో కేసీఆర్ కూడా ఇలానే చేశారు. ఈ రాజకీయ నాయకులు ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీకి ఎందుకు పోతారు? ఒకరైతే పదవి మీద వ్యామోహంతో పోతారు. మంత్రిగా ఉండొచ్చని. ఏ పార్టీ అయితే గెలుస్తుందో సర్వే చేపించి ఆ పార్టీలోకి జంప్ అవుతారు. ఇంకొంతమంది పదవి ఉన్నా లేకపోయినా అధికార పార్టీలోకి పోతే తమ వ్యాపారాలు సురక్షితంగా ఉంచుకోవచ్చని పోతారు. అలా తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి గారు టీడీపీలోకి పోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇవి ఎంతవరకు నిజమో తెలీదు. మంత్రిగా ఉన్నప్పుడు మల్లారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి మీద తొడగొడుతూ సవాల్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత మల్లారెడ్డి కాలేజెస్, వాళ్ళ వ్యాపార స్థలాలు, వాటి మీద ఎన్ని కేసులు ఉన్నాయో, ఎన్ని అక్రమాస్తులు ఉన్నాయో అవన్నీ కూలగొడుతున్నారు. ఇలా చేయటం వల్ల తెలుగుదేశంలోకి వెళ్తే చంద్రబాబు గారి శిష్యుడు అయిన రేవంత్ రెడ్డి గారు క్షమిస్తారని, చంద్రబాబు నాయుడు గారికి కేంద్రంలో కూడా ఒక పట్టుందని, సో కేంద్రం నుంచి కూడా ఒత్తిడి రాదని ఆయన అనుకుంటున్నాడు. మేబీ త్వరలోనే తెలంగాణ టీడీపీలోకి చాలామంది చేరొచ్చు. అక్కడ కూడా పార్టీ బలోపేతం చేయొచ్చు. రాజకీయ నాయకులైనా ఎవరైనా మంచి చేసేవాళ్ళు ఉంటేనే ఓటేయండి. అంతేకాని పార్టీలు మారుతున్నారు, ఈ పార్టీలో ఉంటే ఓటేస్తాం, ఆ పార్టీలో ఉంటే ఓటేయం. ఎవరు ఎలా ఉన్నా కూడా వాళ్ళ వ్యాపారాలు చూసుకుంటారు. వాళ్ళ సొంత లాభం కోసం ఎంతో కొంత పాటుపడతారు. తర్వాత ప్రజలకి సేవ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని పార్టీలకి అతీతంగా ఎన్నుకోండి.